దేవుని వాక్యంలోకి వెళదాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని వాక్యం చూద్దామా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మైక్లో ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి అన్న. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఈ మాటలు యేసు ప్రభు శిష్యుడైన యోహాను చేత రాయబడిన మాటలు. యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో పేతురు గారు ఆయన, యోహాను, అలాగే యోహాను సహోదరుడైన యాకోబు. ఈ ముగ్గురు కూడా దేవునికి కొంచెం దగ్గరగా ఉన్న వ్యక్తులు. ఆయన ఏమన్నాడంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆ దినమందు మరి రాయబడిన ఈ మాటలు ఈ కాలంలో కూడా దేవుడు మనకు ఈ రోజున మనకుతో కూడా మాట్లాడుతున్నట్లుగానే ఉన్నాయి. అంటే ప్రభు దగ్గరగా ఉన్న వ్యక్తులు వీళ్ళు. పేతురు గారు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో మరి ప్రభు చేసిన కార్యాలు కళ్ళారా ఎన్నో చూశారు వాళ్ళు. నిజమే. మరి యేసయ్యకి దగ్గరగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు వారు కళ్ళారా చూశారు. వాళ్ళు ఎంతమంది పంచిపెట్టుంటారు చెప్పండి? 5,000 మంది పురుషులు అన్నారు కదా, కానీ ఇంకా స్త్రీలు పిల్లలు కూడా ఉండొచ్చు. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ చేతులతోనే కదా. 5 రొట్టెలు ఆంధ్రే గారే తెచ్చింది. ఓ పిల్లోడి దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు. అవి తీసుకొచ్చి ప్రభు దగ్గరికి ఇచ్చినప్పుడు ప్రభు ఏం చేసిన వాటిని విరిచి దేవుని స్తుతించి వాటిని అందరూ కూడా వరుసలో మీరు కూర్చోండి అని చెప్పి వాటన్నిటిని ఏం చేశారు, 50 మందిగా 100 మంది పంతులుగా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళందరికీ సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత ఎన్ని గంపలు మిగిలి అన్నారు? 12 గంపల మీద. అంటే ఇది కళ్ళారా వాళ్ళు చూసారా? వాళ్ళ చేతులతో తీసుకొచ్చారా? వాళ్ళే నిజంగా ఆశ్చర్యపోయారు. నిజమే. ఎందుకంటే మా చేతులతో మేము 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే ఇన్ని వేల మందికి పంచిపెట్టడం అనేది ఆశ్చర్య కార్యాన్ని వారు కళ్ళారా చూశారు. అంత మాత్రమే కాదు, యాయిరు కుమార్తె ఉంది, చనిపోయింది, ఆల్రెడీ చనిపోయింది ఆమె. కానీ ప్రభు ఏమన్నారు? ఈమె నిద్రించదు కానీ చనిపోలేదు అన్నారు. అంటే వాళ్ళు మనుషులు వాళ్ళకి ఎలా ఉందంటే చాలా ఎగతాళిగా ఉంది ఆ రోజున. కళ్ళారా చనిపోవటం మేము చూస్తున్నాము, చనిపోలేదంటే నిద్రించదంటే ఏంటైనా. అలాంటి అవిశ్వాసాలను అందరూ కూడా మీరు పక్కకు వచ్చేయమని చెప్పి పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని తన వెంటబెట్టి వెళ్ళి అలాగే వారి తల్లిదండ్రులతో కలిసి లోపల అన్నాడు, చిన్నదానా లేము అన్నాడు. తల్లి తాకుమి అంటే చిన్నదానా లే అంటే ఆ చిన్న మాట అనగానే ఏమైంది తెలుసా? చిన్నదాన్ని లేచి కూర్చుంది. భోజనం పెట్టమన్నారు. కళ్ళారా చూశారు. చనిపోయింది సంగతి వీళ్ళకే తెలుసు, పైకి మాట్లాడతలేదు కానీ వీళ్ళకే తెలుసు. అసలుకి ఏమీ లేదు. ఇక అప్పటికి ముక్కులకి సామాన్యంగా చనిపోగానే ఏం చేస్తారంటే ముక్కుల్లో ఏదో అడ్డం పెట్టేస్తారు, కాళ్ళు 2 కట్టేస్తారు. ఇలాంటివన్నీ చేసేసి ఆటోమేటిక్గా అవన్నీ కూడా రెడీ చేసి చుట్టాలంతా కౌరు రంపేసుకుంటారు. ఇక ఎవరి గోల ఎవరి ఏడుపుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి సమయంలో చిన్నదానా లే అన్న ఒక్క మాట. ఎందుకంటే ప్రభు ఒక మాట చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు అని ఇలాంటి విషయాలు ప్రభు చెప్తున్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళు దగ్గరగా విన్నారు. ఈ సందర్భం లాజర్ గారు చనిపోయినప్పుడు. ఎప్పుడు? లాజర్ గారు చనిపోయినప్పుడు. ఎన్ని రోజులు చనిపోయి లాజర్ గారు?
అంటే చనిపోయిన 3 రోజులైనా అక్కడ శవం అనేది కుళ్ళిపోయి లోపల అలాగ వాసన వచ్చేస్తుంది. సామాన్యంగా ఒక్కరోజు మించి మా సామాన్యంగా ఉంచరు ఏ ఊళ్ళో అయినా సరే. ఒకవేళ ఉంచాలో ఎక్కువ రోజులు అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైనా మార్చురీలో పెడతారు తప్ప ఎవరు కూడా ఉంచరు. మా ఉంటే ఒక్కరోజుని అక్కడ బాక్స్లో ఇంటికాడ ఉంచుతారు తప్ప తెల్లారి మాత్రం ఎవరైనా సరే తీసేయాల్సిందే. ఎందుకు? ఆ బాడీ పాడైపోతూ ఉంటుంది, వాసన వచ్చేస్తుంది, ఎవరు ఉండలేని పరిస్థితి వస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి పాతి పెట్టవేయబడిన అంటే ఆ రోజుల్లో తొలిపించబడిన సమాధులు లోపల పెట్టేవాళ్ళు కదా, ఆ వాసన వచ్చేస్తుంది అనుకున్న సమయంలో కూడా ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా అనే ఒక చిన్న మాట చనిపోయిన ప్రేత వస్త్రములతో కలిసి ఆయన లేచి నడుచుకుంటూ ముందుకు వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. చూడండి, ఇలాంటి విషయాలు ఎన్నో నిజంగా దగ్గరగా ఉండి చూశారు వాళ్ళు. అంత మాత్రమే కాదండి, యేసు ప్రభు ఎలాంటి మహిమతో నింపబడటం ఆ రూపాంతర కొండ అనుభవంలో దేవుడు నిజంగా ఏలియా ఒకటి, మరి మోషే ఒకటి పర్ణశాల మేము కడదామని ఈ వీళ్ళే అన్నది. దగ్గరగా ఉన్నవాళ్ళు వీరు నిజంగా ఎంతగా దేవుని దగ్గరగా వెంబడించిన వాళ్ళు అంటే అందుకనే వాళ్ళు గట్టిగా చెప్పగలుగుతున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? చూడండి, మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో, ఆది నుండి ఏది ఉంటిమో, ఏది మా చేతులు దేన్ని తాకి చూచినో అదే మీకు తెలియజేస్తున్నాము. మేము ఊహించి చెప్పట్లా, మా కళ్ళ వచ్చిన మాటలు చెప్పట్లా, ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు చెప్పట్లా. మా కళ్ళారా మేము ఏదైతే అనుభవించామో, మా చేతులు ఏదైతే చూసినాయో, మేము ఏదైతే ఆది నుండి విన్న విషయాలు, దేవునితో ఉండి దేవునికి దగ్గరగా ఉండి మేము ఏది నేర్చుకున్నామో ఆ విషయాలే మీకు చెప్తున్నాము అంటూ చెప్తూ ఏమన్నా తెలుసా? ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయపరుచున్నాము. ఇంకేమన్నాడు? మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మేము ఏది చూసామో ఏది విన్నామో అది మీకేం చేస్తున్నాం? మేము తెలియచేస్తున్నాము. నిజమే, వాళ్ళు అన్నీ కూడా చూసిన తర్వాత సామాన్యంగా ఇంట్లో పిల్లలు కూడా ఏం చేస్తారు తెలుసా? అలా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అదే చేయాలని చూస్తారు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ వంట వండుతుందంటే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూడా వంట వండాలని చూస్తారు. అందుకని వాళ్ళు కొనుక్కునే బొమ్మల్లో కూడా ఏముంటాయి? స్టవ్ ఒకటి, కుక్కర్ ఒకటి, ఇలాంటి బొమ్మలన్నీ పెట్టి అన్నీ వండేసుకున్నాము, అన్నీ తినేసామా, అందరు కూర్చోండి అని చిన్నపిల్ల బొమ్మ ఆటలన్నీ ఏమో ఆడుకుంటారు ఆడపిల్లలు అందరూ. మగవాళ్ళు ఈ ఆడుకోరు, గోడికి వెళ్ళి ఆడుకుందాం, గోళీలు ఆడుకుందాం ఉంటుంది ఆ బ్యాచ్ అంతా. ఈ ఆడపిల్ల ఆటలన్నీ ఎలా ఉంటాయి? అమ్మ ఏది చక్కగా వండుతుందో పక్కనే చూస్తూ ఉంటుంది కదా అమ్మ. వాళ్ళు ఎలా అలా పొయ్యి వెలిగిస్తున్నారో, ఎలా వండుతున్నారో, ఇంట్లో కూర్చుని ఎలా భోజనం చేస్తున్నారో ఇవన్నీ చూసి ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఆడుకునే ఆటల్లో కూడా వాళ్ళు చక్కగా భోజనం చేసేటట్టుగా వాళ్ళందరూ చక్కగా వండేసావా, తినేసి పెట్టేసి అన్నీ వడ్డించేస్తున్నట్టే వీళ్ళే. అంటే వాళ్ళ అమ్మ చూసినట్టుగానే ఇంట్లో ఏమేమి వాళ్ళ అమ్మగారు చేస్తున్నారో ఆడపిల్ల కూడా సేమ్ అలాగే చేయటానికి చూస్తారు. అంటే అలాగే మగపిల్లలు ఉన్నారనుకోండి, ఈ మగపిల్లలు కూడా ఏం చేస్తారు? ఈ మగపిల్లలు కూడా ఏదైతే వాళ్ళు చూశారో కళ్ళారా, వాళ్ళ నాన్నగారు ఏదన్నా పని చేస్తాను అనుకోండి, ఇంట్లో సైకిల్ బాగు చేస్తాను అనుకోండి, ఈడేం చేస్తాడు? రెంచి తీస్తే ఈడు రెంచి ఎత్తాడు. వాళ్ళ నాన్న గాలి కొడుతుంది అనుకోండి, ఈడేం చేస్తాడు? గాలి కొడతాడు. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏదైతే వీళ్ళు గాలి ఎలా కొడతాను అలానా, ఇక్కడ కాదు నాన్న అక్కడికి వెళ్ళి చూడు. ఓకే సరే, తాతగారిని తీసుకురండి నాన్న, ఎవరైనా వెళ్ళి మీరు గబుక్కుని నెమ్మదిగా పట్టుకుంటూ అటు రావాలని. సరే, ఇది రికార్డ్ చేసుకురండి ఆ పాయింట్ అక్కడ. అంటే ఎక్కడైతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఇవన్నీ కరెక్ట్గా వారి పిల్లలు చూసి వాళ్ళ నాన్న చేసినట్టే చేస్తాడు. కొన్నిసార్లు తెలియకోకుండానే కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. మనం ఎట్లా పడుకుంటామో పిల్లలు కూడా అట్లాగే పడుకుంటారు కొన్నిసార్లు. అర్థమవుతుందా? అంటే మనం ఎలాగ చేస్తున్నామో, కుడి చేత్తో పని చేసి అలవాటు ఉందనుకోండి, ఆడు కుడి చేత్తో, ఎడం చేత్తో చేస్తున్నాం అనుకోండి, కొన్నిసార్లు ఆడు కూడా ఏం చేస్తాడు? ఎడం చేత్తో చేస్తాడు. ఈ పురుషోత్తరుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎక్కడి నుంచి రాలా, మన గడుపులోంచి వచ్చాడు. అంటే ఏంటి? వాళ్ళకి ఏదైతే కొంచెం అలవాట్లు ఉన్నాయో అలవాట్లు ఏం కనపడతాయి? వాళ్ళ కనపడతా ఉంటాయి, మన బిడ్డల్లో కనపడతా ఉంటాయి. అలాగే వాళ్ళు ఏదైతే వాళ్ళు కళ్ళారా చూసారో అవన్నీ కూడా ఏం చేస్తారు. అందుకని కొన్నిసార్లు ఏదైతే మనం విన్నామో, ఒక విషయం ఏది విన్నాం అనుకో, కొంతమంది పిల్లలు ఉంటారు పాస్టర్ గారిని బాగా గమనిస్తారు, చవరు చిన్నపిల్లలు బాగా గమనిస్తారు. ఈ పాస్టర్ గారు ఏమేమి చేశాడో, యేసు నామమున వెళ్ళు,
అని ఇప్పుడు ఫాస్ట్గా ప్రార్థన చేశాను అనుకో, ఈ పిల్ల బ్యాచ్ ఏం చేస్తుందో తెలుసా, ఇంటికాడికి వచ్చినాక ఈ బ్యాచ్ మొదలెడతారు. అంటే ఎలాగో ఏ సునామంలో పో సాతానా, ఏ సునామంలో పో. గమనించారు ఎప్పుడన్నా మీరు? ఇళ్లలో పిల్లలు చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, అయ్యగారు మీరు ఎట్లా చేస్తున్నారు అట్లాగే అంటున్నారు అయ్యగారు వీళ్ళు. అంటే కళ్ళారా వీళ్ళు అయ్యే గమనిస్తారు, వాక్యం ఎంత చెప్పినా వినరు. వీళ్ళకి ఏం కనపడతాయి ఎందు? ఇట్లాంటి అడావుడి బ్యాచ్ ఆఖరిలో ఉంటుంది చూడు. ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమం కొన్ని జరుగుతున్నప్పుడు పిల్లలు ఎంత ఎలర్ట్గా ఉంటారు. అటు వెళ్ళిపోమని వెళ్ళరు, అటు భయమైనా సరే అట్టా వస్తూ ఉంటాడు. ఎందుకు? ఆడికి దానికి బాగా ఇంట్రెస్ట్. ఆడికి ఏంటి అసలు ఏం చేస్తారు, ఏంటి అట్లా కొట్టుకులు ఆడుతున్నారు, ఏంటి ఏమైపోయిందని చెప్పి అలాగే చూస్తూ ఉంటారు. అందుకని ఆడు కళ్ళారా ఏది చూసాడో ఇంటికి వెళ్ళంగానే మొదలెడతాడు. ఎవరి మీద? వాళ్ళ నాన్న మీద కానీ, వాళ్ళ అమ్మ మీద కానీ, ఇంకా వాళ్ళ చెల్లి కానీ, వాళ్ళ అక్కగారు ఉందంటే వీళ్ళు ఏదైతే జాగ్రత్తగా విన్నారో, ఏది చూసారో అవన్నీ కూడా ఏం చేస్తారు పిల్ల బ్యాచి అయ్యే చేస్తారు. మరి యేసు ప్రభుతో ఇంతకాలం ఉన్న ఈ శిష్యులు మరి ప్రభు చేసినట్లుగా వాళ్ళకే చేయాలనిపిస్తుందా? వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభు ఉండంగానే వాళ్ళందరూ కూడా ఏం చేశాడు, మీరందరూ వెళ్ళండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చూడండి. ఆయన జీవించి ఉండగానే వీళ్ళందరితో చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చదువున్నాను ఒకసారి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఇవన్నీ యేసుప్రభు ఉండంగానే చేయించారా లేదా? ఆయన సజీవుడిగా ఉండంగానే తన శిష్యులందరూ కూడా ఇద్దరందరూ పంపించాడు. ఆయన మీరు వెళ్ళి ఏమన్నాడు, 12 మందిని వాళ్ళు పంపించేటప్పుడు మీరు అన్ని జనుల దారికి మాత్రం వెళ్ళొద్దు. మొట్టమొదటి చెప్పింది ఏ మాట చెప్పాడు ఆయన? మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళబాకండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ నువ్వు అన్యుడు కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుని కూడా మార్గంలో ఉండాలా. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు తెలియక వాళ్ళన్నిటికీ భయపడిపోతారు. ఈ లోకంలో మంచి రోజులు చెడు రోజులు బట్టి వాళ్ళు ఇంకేదేదో అనుకుని వాళ్ళు అన్ని విషయాల్లో కూడా భయపడతారు. కానీ నువ్వు భయపడవసలా. నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ఎక్కడ ఆ మార్గంలో వెళ్ళబాక. ఇంకేమన్నాడు ఇక్కడ, మీరు సమరయులు ఏ పట్టణంలో ప్రవేశించుకుడి, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములు వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందుతారు. కాబట్టి ఏం చేయమన్నాడు? ఇవన్నీ కూడా ప్రభు ఉండగానే వాళ్ళన్నీ కూడా యేసు ప్రభుతో చేయించారు. మీరు వెళ్ళేటప్పుడు ఏమన్నా మీతో ఒకళ్ళు తీసుకెళ్లాలని గబగబా మీరు అనుకోబాకండి. మీరు ఏ స్థలంకి వెళ్ళినా మీకు అన్నీ కూడా, ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు. మీరు అక్కడ ఉండవసరలా, వాళ్ళు ఏదో చేతిలో పెడతారేమో ఏమని ఇస్తారని ఎవరో ఆలోచించవసరలా. పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన పైన ఆయన జరిగించుకుంటాడు, ఎవరితోనో జరిగించుకుంటాడు, ఎలాగైనా జరిగించుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో నిజంగా దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఆ దినముల్లో వాళ్ళు ఎలాగ అద్భుతాలు జరిగించారో వాళ్ళలో కూడా ఒక మనసు ఉండేది. అందుకని ప్రభు వాళ్ళతో ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు అంటే ఆయన తిరిగి వెళ్ళిపోయే టైంలో అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన అనేక సార్లు ప్రత్యక్షమైన తర్వాత వెళ్ళబోయే ముందు ఒక మాట చెప్పారు వీళ్ళకి. 1వ అధ్యాయం అపోస్తలుల కార్యము 8వ వచనం చదువున్నాను ఒకసారి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ప్రభు చెప్తున్నారు ఈ మాటలు ఏంటంటే, ఆయన వెళ్ళబోయే ముందు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందని వారితో చెప్పాను. ఎప్పటి వరకు అంటాను? భూదిగంతముల వరకు. ఒక్క ప్రాంతానికే కాదు, మీరు అనేక ప్రాంతాలకి భూదిగంతముల వరకు మీరు వెళ్ళాలి, నాకు సాక్షులై ఉండాలి. యేసు ప్రభు శిష్యులు ఒక శిష్యుడు మన దేశానికి వచ్చారు. ఒక ఆయన అయిపోయినట్టు తోమా గారు మన దేశానికి వచ్చారు. అంటే యేసు ప్రభు తమ శిష్యులందరినీ కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఆయన పంపించింది ఎందుకో తెలుసా? ఒక్క చోటే ఉండండి, మీరు ఒక్క చోటే ఉండండి, బాబేలు గోపురులాగా ఒక్క చోటే ఆరాధన చేయమని అక్కడే అలా చెప్పలా. మీరు విస్తరించండి, ఫలించండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు.
నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాలలో, ఊరిలో, పలి వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాలలో, ఊరిలో, పలి వీధుల్లో ఎవరైనా మీలో ఎవరైనా, ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. లక్షల కొలది ప్రజలు, అనేక గ్రామాల్లో ఇంకా సువార్త తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మరి యేసు ప్రభు మరణించి కూడా 2024 సంవత్సరాలు అవుతుంది. మరి ఇంత సువార్త ప్రకటించబడుతున్నా ఇంకా తెలియని ప్రజలు ఎందుకు ఉన్నారో తెలుసా? రక్షణ పొందిన వారు దేవుని కొరకు నిలబడలేకపోవటం వలన మొదటి కారణం. నేను ఎక్కడ చేస్తాలే అని కొన్ని సార్లు నా వల్ల ఏమవుతుందని మనము మన మీద ఆధారపడటం వల్ల మన జీవితాలు ఒక మాదిరికరంగా లేకపోవటం వలన ఇంకా అనేక గ్రామాల్లో సువార్తను నమ్మని ప్రజలు ఉంటున్నారు. ఇంకా చాలామంది జీవితాల్లో ఫలించలేకపోవడం కూడా కారణం ఏంటంటే ప్రభు కొరకు మనము జీవించలేకపోవటం వలన. ప్రభు చెప్పింది ఏంటంటే మీరు ఫలించండి అన్నాడు. అంటే శరీర రీతిగా ఫలించడం చూస్తున్నాం కానీ ఆత్మీయంగా ఫలించడానికి మనం ప్రయత్నం చేయట్లా. ఎన్నో తరుణాలు దేవుడు మనకి ఇస్తున్నాడు, ఎన్నో సంవత్సరాలు మనకి దేవుడు ఇస్తున్నాడు. దేవుని కొరకు మన బ్రతకాలని ఆశ మనలో ఉంటే ఆయన నడిపించుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులే పెద్ద చదువుకున్న వాళ్ళేం కాదు, అందరూ కూడా జాలర్లే, ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా విద్య లేని పామరులే వాళ్ళందరూ కూడా. కానీ దేవుడు వారందరూ కూడా ఎలాగ వాడుకున్నాడు వాళ్ళని. దేవుడు మీతో ఉంటాను అన్నాడు, ఆయన చెప్పాడు. ఆయన మీరు యోదయ దేశమంతటను బోధిగంతులు నాకు సాక్షులు ఎందరు, ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ అనుభవం అప్పుడు వరకు మరి వాళ్ళకి తెలియదా? ప్రభుతో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత గురించి పట్టించుకోలే. కానీ ప్రభు ఏం చెప్పారంటే మీరు వెళ్ళి ప్రార్థనతో మీరు కనిపెట్టుకోండి. 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు
2వ అధ్యాయం 1-4 చదువుదాం. అక్కడ పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారా, అంటే పరిశుద్ధాత్మ అనుభవం అనేది వారికి తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అలాగే ఆ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లంతా కూడా అలాగ ఆ యొక్క ఆత్మతో నింపబడటం, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారిలో ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు వారికి తెలియకుండానే వారికి ఉన్న వాక్శక్తి అనుగ్రహించగలది అన్ని భాషలతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట. అంటే వాళ్ళకి తెలియని అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఆ అనుభవం వాళ్ళని ఏం చేసిందంటే తెలియని ఒక ధైర్యవంతులుగా చేసింది. ఇందాక చెప్పారు కదా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని. తెలియని శక్తి, తెలియని ప్రభావము, తెలియని దేవుని ఆత్మ కార్యము వాళ్ళలో ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే అప్పటి వరకు వాళ్ళు పిరికితనంతో ఉన్న వాళ్ళకి ప్రాణాలంటే అలా భయం లేనంత ధైర్యం వాళ్ళకు వచ్చేసింది. ఇక పేతురు గారు లేచి ప్రసంగిస్తున్నాడు. వీళ్ళేదో పెద్ద మత్తులుగా లేరయ్యా, వీళ్ళేదో కొత్త మధ్యతో ఉన్నారనుకుంటుంటే ఆయన లేచి ప్రసంగిస్తున్నాడు 14వ వచనం నుంచి. అయితే పేతురు ఆ 11 లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లన్నాడు, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి యొగ్గి నా మాట వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనములకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలకందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురండ్ర మీదను నా ఆత్మ కుమ్మరించేది కనుక వారు ప్రవచించెదరు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం అనేది మరి అప్పటి వరకు తెలియకపోయినా దేవుడే పేతురు గారిని బలపరిచాడు. వీళ్ళేదో కొత్త మధ్యంతో ఉన్నారని మీరు అలా అనుకోబాకండి. దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఏదైతే చెప్పబడిన మాటల నెరవేర్పు అనేది జరుగుతున్నది. అలాగే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు అంచె దినములలో. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత పేతురు గారు లేచి మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు ఈయన, వీళ్ళు గలిలీలు కారా, ఎలా అయినా వచ్చింది? కొన్నిసార్లు మనకు తెలియకోకుండానే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. నువ్వు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తావు, అనేక మందికి దేవునికి మాటలు చెప్పాలని నీ హృదయంలో తపన ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఎన్ని సత్యాలు వింటున్నాము, ఎంత వాక్యం వింటున్నాము, మన కళ్ళారా ఎన్ని అద్భుతాలు చూసినా సరే నాకెందుకు అనుకోలేము. నీ సహోదరికి ఎవరికైనా బాగాపోయినా, నీ ఎవరికైనా మీ పక్కన పనిచేసే వాళ్ళతో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళకి ఏదైనా చీకటి శక్తులతో ఉన్నా, ఏదైనా వాళ్ళకి కుటుంబంలో వారు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించి వాళ్ళకి నా గురించి ప్రకటించు, నా మాటలు చెప్పు, లేదంటే వాళ్ళ మందిరాన్ని కానీ తీసుకురా, లేదంటే దైవజనులతో నా ప్రార్థన చేయించు అని నీ హృదయంలో ఏముంటుంది తెలుసా? దేవుడు ఆ యొక్క మంట నీలో పెడతా ఉంటాడు. నువ్వు మౌనంగా ఉండలేవు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తాను అలా విడిచిపెట్టలేవు. ఏదో చిన్న ప్రార్థన నీకు తెలిసినంత వరకు నువ్వు చేయాలనిపిస్తుంది, లేదంటే దైవజనులతో చెప్పాలనిపిస్తూ ఉంటుంది, లేదంటే కొంచెం వాళ్ళని మందిరానికన్నా ఆహ్వానించాలనిపిస్తూ ఉంటుంది. నీ మనసులో దేవుడు నీ హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఆ ఆత్మ నశించిపోవటం నువ్వు తట్టుకోలేవు. చాలామంది అనుకోవచ్చు ఎవడట పోతే నాకెందుకు లేని అనుకుంటారు. కానీ దేవుని ఆత్మ, దేవుని మంట నీలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవండి. నిజమేనండి. నా సహోదరు ఇట్లాగే, అతను కూడా ఇలాగే ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు చూసినా తాగుడు మీద ఉంటాడు. రోడ్డు ఎవరిని వస్తాడు. నేను అనుకోకుండా నేను బండి మీద వెళ్తానంట, రోడ్డు మీద పక్కన పడిపోయాడు, తలకాయ బయలిపోయింది, విజయవాడ తీసుకెళ్లారంటే ఆ వ్యక్తి గురించి పాపం ఎంతమంది ఫోన్ చేశారు, పాస్టర్ గారు కొంచెం అబ్బాయి ఇలా పడిపోయాడండి, సీరియస్ అంటున్నారండి, కంటి చూపు అలా చూస్తున్నాడు, నోటి మాట లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని చాలామంది నాకు ఆ గ్రామం నుంచి ఫోన్లు చేశారు. ఇప్పుడు నాడు ఎవరికైనా ఉపయోగపడేవాడు అంటే ఎవరికి ఉపయోగపడ్డావు? ఆడు ఎప్పుడు చూసినా ఈ తాగుళ్ళలోనే ఉంటాడు, ఎప్పుడు చూసినా ఎంతసేపు పగల చూసినా సాయంత్రం చూసినా అట్ట ఉంటాడు. నోరు తెరిస్తే మాత్రం నోరంతా లోపలంతా లొట్టలడిపోయినాయి, పళ్ళు అసలు ఎందుకు పెంచావు, ఎలికి పళ్ళు కూడా ఉండవేమట, అంత దారుణంగా ఉంటుంది నోరంతా చూస్తే అసలుకి. అలాగూ రేపమాపు పోతాడేమో అనుకున్నట మనుషులు, కానీ మనుషులు ఎలా ఉంటుంది సార్, అలాగే చచ్చిపోవటం దేవుని చిత్తమో కాదు.
ఒక దుర్మార్గుతో నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఏమో ఒక తరుణం దేవుడిస్తే ఆ వ్యక్తి రేపు మారతాడేమో. దేవుడు అతన్ని కాపాడితే, ఒకవేళ ఎన్నోసార్లు దైవజనులకు ప్రార్థన చేసాం, ఎన్నోసార్లు ఆ వ్యక్తి నశించిపోవడం దేవుని చిత్తం కాదని చాలామంది చెప్పినా అతను హృదయంలో ఉన్న చీకటి ఆత్మ ఏం చేస్తాడంటే, నువ్వు తాగుడులో పుట్టావు, తాగుడులోనే చచ్చిపోవాలన్నట్టుగా అనేక మందిని కూడా త్రాగుడు చేత నశింపచేయాల వాళ్ళ అపవాది చూస్తున్నాడు ఈ రోజున. కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? ఆ వ్యక్తి కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఆ వ్యక్తి కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఆ వ్యక్తి కూడా రక్షణ పొందాలి. దయచేసి ప్రార్థన చేయండి, సంఘంతో చెప్పి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు, ఎంతమంది ఎన్ని ఫోన్లో తెలుసా? పోనీ అతను గొప్పవాడా అంటే ఎందుకు పనికిరాడు, వాళ్ళ అమ్మలకే భారం అయిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా ఎంతమంది ప్రేమిస్తారో తెలుసా? ఆ ప్రేమ ఎక్కడో తెలుసా? యేసయ్య ప్రేమ అండి ఇది. అవునండి, అది తల్లిదండ్రుల్లో కూడా ఎక్కడ మనం చూడలేని ప్రేమ. యేసయ్య ప్రేమ నీ హృదయంలో నా హృదయం ఉన్నప్పుడు ఎవడో ఎలా బాగా పోయినా నువ్వు అతని గురించి ప్రార్థన చేయాలని, కనీసం అతను మందిరానికన్నా పంపి తీసుకురావాలని, కనీసం దైవజనులతోనే చెప్పి, సంఘంతోనే చెప్పి ప్రార్థన చేయించాలని. ఈ ప్రేమ నిజమేనండి. రాత్రి కూడా ఒక సాక్షి విన్నాం. హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, పాపం వాళ్ళు ఎన్నో బలహీనతలు, అలాగే పాపం కుంగిపోతున్నారు. వాళ్ళు తింటాక తిండి లేక హాస్టల్లో ఉంటున్నప్పుడు కూడా వాళ్ళ తండ్రికి బాగాలేదంటే హాస్టల్ పిల్లలందరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు నిజంగా చనిపోతాడు అనుకున్న వ్యక్తిని నిజంగా దేవుడు స్వస్థపరిచి, దేవుడు దర్శించి ఆపరేషన్ చేస్తే చూస్తే అసలు చూసిన మనం ఆపరేషన్లో ఏంటి, ఎలా ఎందుకు ఓపెన్ చేసాం, లోపల ఏమి తేడా లేదే, ఏమీ చేయలే. ఇవన్నీ కూడా కొన్నిసార్లు అన్ని జనులుగా చాలామంది కూడా తెలుసుకుని ఈరోజు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. నిజంగా వైశ్యాస్ కుటుంబం నుంచి వచ్చిన ఆ కుటుంబము దేవుని కొరకు నిలబడుతూ వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా మారు మనసు పొందారు, వాళ్ళందరూ అక్కచెల్లెలు మారు మనసు పొందారు, వాళ్ళ పిల్లలందరూ కూడా క్రైస్తవ వివాహాలు చేసుకున్నారు. మేము దేవుని కొరకు నిలబడుతూ నిజంగా దేవుని పరిచయం చేస్తూ నిజంగా 2 జిల్లాల్లో మేము 80% సువార్త ప్రకటిస్తున్నామని చెప్తుంటే నాకు చాలా సిగ్గేసింది. ఒక కుటుంబము దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుడు బాగు చేసినప్పుడు, ఒక అన్ని జనుల నుంచి వచ్చిన ఒక కుటుంబం దేవుని కొరకు సాక్షిగా నిలబడుతూ వాళ్ళు ఎన్ని ఒత్తుళ్ళు ఉంటాయి వాళ్ళకి, అయినా సరే దేవుని కొరకు వాళ్ళు నిలబడుతున్నప్పుడు మమ్మల్ని బాగు చేసినవాడు ఆయన, స్వస్థపరిచినవాడు, మా స్థితి మార్చినవాడు ఆయన. దేవుని కోసం నిలబడినప్పుడు నిజంగా దేవుడు ఎన్ని కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగిస్తున్నప్పుడే వాళ్ళని అనిపించింది, మీరు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తే కదా అన్నట్టు అదేనేమో అనిపించింది నాకు. ఈరోజున ఎంతోమంది పరిశుద్ధుని గురించి ప్రకటించలేకపోతున్నారండి. జీవము గల ఏదైతే కళ్ళారా చూసామో, ఏది విన్నామో, ఏది మేము అలా అనుభవించామో ఆ విషయాలు కూడా చాలామందికి చెప్పలేకుండా మనం ఎందుకు అలాగ ఉండటానికి? దేవుడు మన నోరు ఇవ్వలేదా? దేవుడు మనకు ప్రార్థించే శక్తిని ఇవ్వలేదా? దేవుడు కొంచెం జ్ఞానం ఇచ్చాడు కదా, ఎందుకు మనం అలాగే మౌనంగా ఉండటం? ఎందుకంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, నువ్వు సరిగ్గా ఉన్నావంటలే, మీ అబ్బాయి సరిగ్గా ఉన్నాడంటలే, మీ ఆవిడ సరిగ్గా ఉందంట. ఇలాంటి మాటలన్నీ కొన్నిసార్లు మనకు మనసులో ఎలా ఉంటుంది తెలుసా? నేనే సరిగ్గా లేను, నా కుటుంబమే సరిగ్గా లేదు, నేను ఎవడో చెప్తాను. ఈ ఒక్క మాట నేనేం చేస్తా తెలుసా? నేను అన్ని చేస్తూ ఉంటుంది. పోనీ ఏదో చేద్దాం అనుకుంటే నువ్వేమైనా ఓపికగా ఉన్నాయా అంటే ఉన్నా కొందుకు ఇప్పటికే 40 ఏళ్ళకే ఒక్కొక్కరికి బీపీలు షుగర్లు వచ్చేసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో అయిపోయారు వాళ్ళు. నిజమేనండి. ఈ రోజున నిజంగా దేవుని యొక్క పరిచర్య చేయవలసిన వయసులో చేయలేని వయసులో మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఈ లోకంలో జీవము గల దేవుడిని ప్రేమించి ఎన్ని తరుణాలు మనకి ఇస్తున్నాడండి. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై కృపాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు.
మౌనంగా ఉన్నంత మాత్రం సువార్త ఆగిపోద్దా? దేవుడు ఎవరితోనైనా చేయించుకుంటాడు, ఎవరైనా పట్టుకోగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిజమేనండి. దేవదూతలకు కూడా లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సువార్తను ప్రకటించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకని మేము ఏది కళ్ళారా చూసామో, ఏది విన్నామో అది చెప్పకుండా మేము ఎలా ఉండగలుగుతాం? దేవుడు చేసిన కార్యాల గురించి నిజంగా వాళ్ళ మనసులో ఇంకా పౌలు గారు అంటున్నాడు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 38వ వచనంలో వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. 2వ అధ్యాయం 38వ వచనం చూడండి మనఒకసారి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మీరు పొందుకుంటారు. పేతురు గారు వాళ్ళతో చెప్తున్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయమన్నాడు? అందుకనే మారు మనసు అనేది అవసరము. మారు మనసు అంటే ఏంటి అనుకోవచ్చు. ఒక దేవుడు ఇచ్చే క్రొత్త మనసు. ఆ మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ, దేవుని యొక్క వెలుగు నిన్ను దర్శించిన తర్వాత నీలో ఉన్న పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తుంది. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏమంటుంది తెలుసా? ఆ డీజే చుట్టూ దొంగ చూపులు కూడా చూడవు. ఎక్కడ ఉంటావు? దేవుని కొరకు నిలబడతావు, దేవుని కొరకు బ్రతుకుతావు. అప్పటికి నీతో అంటా ఉంటుంది, ఒక పనిహిమాలనోడా, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసాలు కూర్చున్న చోట కూర్చోడం వాక్యం చెప్పలేదా అంటే? అయినా సరే నీ ఆత్మ నీతో మాట్లాడుతున్నా సరే కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసు? అలాగే ఏసయ్య క్షమిస్తాడు అనుకుంటాడు, ఏసయ్య క్షమిస్తాడు అనుకుంటాడు. కానీ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు. ఎన్నిసార్లు చెప్పిన లోబడవాడు ఏమవుతాడో తెలుసా? హార్ట్ అటాక్లు వస్తాయి అన్నది వాక్యంలో. హఠాత్తుగా మరణిస్తారు వాళ్ళు. దేవుని వాక్యము ఎన్నోసార్లు ప్రేమిస్తుంది, మనతో మాట్లాడుతుంది. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. క్షేమంగానే ఉన్నాం కదా అనుకోవచ్చు. ఒక్కోళ్ళు అనుకోవచ్చు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, ఎంజాయ్ చేయి. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామంటుంది నీ ప్రాణంతో. కానీ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం 100 మంది 250 మంది చెవిటోళ్ళు అయిపోయారంట. ఎందుకు చెవిటోళ్ళు అయిపోయారు? హాస్పిటల్కి వెళ్తే డీజే సౌండ్కి, వాళ్ళ సౌండ్కి చెవులు ఒక్కొక్కరికి కాసేపు వినపడతలేదంట. మన చెవులు కొంతవరకే శబ్దాన్ని గ్రహిస్తాయంట, కానీ దానికి మించిన వాయిస్ అనేది ఎప్పుడైతే ఆ డీజే సౌండ్ ద్వారా వస్తున్నప్పుడు వీళ్ళకి తెలియకోకుండానే తాగిన గంతులో ఏదో మత్తులో ఎగురుతున్నారు. తెలియకోకుండానే ఒకరికొకరికి వినపడతలా. చెవులు అంటే గుయ్యి గుయ్యి అని సౌండ్లు వచ్చేది అంట. తేరా చూస్తే ఎవరికాడ చూసినా అట్టాక్ ఉంది, ఎవరు చూసినా అట్టాక్ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళందరూ చెవులు పోయినాయి అంట. 250 మంది చెవిటోళ్ళు అయిపోయారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఏంటి అసలుకి మీరు ఎంత శబ్దం ఎలాగో మీరు ఎవరు పెట్టారు ఏంటండి? ఎవరు పెడితే ఏం చేస్తాం? ఆడు గంతుల్లో ఆడు, ఆడు చిందుల్లో ఆడు, ఆడు ఊపులో ఆడున్నాడు, ఆడు ఓ పెట్టేశాడు, వీళ్ళు గంతేశారు, ఎగిరేశారు. కానీ ఆఖరికి చెవిటోళ్ళకి చెవుడు ఎవడెత్తాడు ఇప్పుడు? ఇక అందరూ సౌండ్ ఇంజనీర్లు అయిపోతారు ఊరంతా సహం. నిజమే. ఈ రోజున మనుషులకు తెలియట్లా. ఆ లోకంలో ఏదో అనుకుంటారు మనుషులు. ఏది విన్నారో వాక్యం ఆదివారం కనీసం ఆ గ్రహింపు కూడా ఉండదు. ఈ ఉదయకాలం దేవుని మాటలు మనం విన్నామే, అయ్యో ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోతుందని ఆలోచన కూడా కొన్నిసార్లు రాదు. ఏంటండి పేతురు గారే తప్పిపోయాడు, మేము గొప్ప. ఎవరితో పోల్చుకుంటున్నారు వీళ్ళు? పేతురు గారితో పోల్చుకుంటారు. పేతురు గారు తలకిందరగా సిలువ వేయించుకున్నాడు, నువ్వు వేయించుకుంటావా? దేవుడి కోసం వాళ్ళు ఇన్ని వాళ్ళ త్యాగాలతో మనం ఏ పాటేవాళ్ళం అండి. అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు కూడా. నిన్ను లోకం ఎలాగంటే నిన్ను ఏ విధంగానే సరే దేవుని యొక్క వెలుగులో వండుకోకుండా నిన్ను తప్పించడానికి అపవాది నిన్ను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. రానున్న శోధన కాలంలో కూడా మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. దేవుడు అందుకని పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళని తెలియకోకుండానే దేవుని కొరకు నిలబడేలాగా, అదే మారు మనసు అంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ పొందు ప్రతివాడు కూడా యేసుకు రాబో నిమిత్తము బాప్తిసము పొందురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం ఏం చేస్తారు? మీరు పొందుకుంటారు. దేవుని యొక్క కృపావరాలు పొందుకోవాలంటే మన లోతైన రక్షణ అనుభవం పొందుకోవాలా. పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను నేను ఏం చేస్తా అంటే సర్వసత్యములో నడిపిస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను సర్వసత్యం నడిపిస్తాడు. ఆ సర్వసత్యములో నీవు ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలని ఒక తాపన నీలో పెడతాడు తప్ప ఈ వ్యర్థమైన వాటి మీద మనసు దేవుడు ఉంచడు. మనలో ఇంకా జయము రాలేదంటే మనం నటిస్తున్నామని అర్థం. అది
అంతే. మనలో దేవుని కొరకు నిలబడితే దేవుని కోసం రోషం కలిగి బ్రతుకుతావు, నువ్వు ఏడుస్తావు. ఆ ఏథెన్స్ పట్టణాన్ని చూసినప్పుడు, ఆ విగ్రహారాధన ఉంటున్న మనుషులు చూసినప్పుడు, వాళ్ళు చేస్తున్న విచ్చలవిడిగా పనులు చూస్తున్నప్పుడు పౌలు గారు ఏడ్చాడంట తెలుసా. తన హృదయం పరితాపం పట్టలేకపోయిందంట. యవనస్తులు ఇలా పాడైపోతున్నప్పుడు, ఈ రోజున ఎంతమంది వ్యర్థమైన వాటికి బానిసలైపోతున్నప్పుడు, నీ హృదయంలో నిజంగా దేవుని గురించిన తపన, ఆశ, ఆలోచన ఉంటే నువ్వు నిజంగా ప్రభు పాదాల దగ్గర ఎంత ఏడుస్తావో తెలుసా. అవునండి. దేవుని గురించిన మంట మనలో ఉంటే అనేక ఆత్మల కొరకు మనం ప్రార్థించే వరకు ఉంటాం, కానీ ఎవడ కర్మాడదని వదిలేయం మనం. దేవుడు ఆ కర్మాన్ని వదిలేస్తే మనం ఎప్పుడు చచ్చిపోయాం. మన కోసం ఎంత ప్రార్థన చేశారో తెలుసా, మన కోసం ఎంతమంది కన్నీరు కార్చో తెలుసా. రక్షించబడిన మనం అలాగే ఉండటానికి కాదండి. ఈ లోకంలో చాలామంది దేవుని ఎరగని ప్రజలు అలాగే నశించిపోతున్నారు. దేవుని యొక్క ఆశ ఏంటి తెలుసా, మనమందరము కూడా దేవుని కొరకు నిలబడాలని ఎంతోమంది నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్న వాళ్ళు మనుషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఒక నిరీక్షణ లేని పరిస్థితులు ఉన్నారు. మరి ప్రభు పేతురు గారిని మరి పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత ఆయనలో ఎలాంటి గొప్ప మనసు అంటే, మరి ఎంతోమంది కూడా ఇలాంటి నిరుత్సాహంలో నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు నిజంగా ప్రభు అద్భుతాలు జరిగించాడు. మీరు 3వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క శృంగార దేవాలయం దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో ఏమంటాడు తెలుసా, చూద్దాం. 3వ అధ్యాయము 5వ వచనంలో, వాడు వారి యొద్ద ఏమైనా దొరకని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, కలిగిందే నేను ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. చూడండి, ఏమైనా డబ్బులు ఏమైనా ఇవ్వగలిగాడా అంటే అతని దగ్గర డబ్బులు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అన్నాడు. అంతే. ఆ చెయ్యి అలా పట్టుకుని లెగంగానే వాటి దిగ్గున అలా లేచాడు. లేచేవాళ్ళలో కూడా విశ్వాసం ఉంది. లేచేవాళ్ళలో కూడా విశ్వాసం ఉండాలి. అర్థమైందా? ఏం ప్రార్థన చేసినా, ఏం ప్రార్థన లేండి, ఏం జరగలేదులేండి అనుకునే నిరుత్సాహం ఉంటే మన జీవితంలో కార్యం జరగవు. వాక్యంలో స్పష్టంగా రాయబడిందంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నా జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నా జీవితాన్ని దీవెనకరంగా చేస్తాడు, నమ్మితేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నా బతికింతేలే, నా జీవితం వింతేలే నువ్వు అలా నిరుత్సాహం ఉంటే అపవాది నేను ఇంకా శోధిస్తూ ఉంటాడు. మనం అలా ఉండటానికి కాదండి, మనము జయించిన వాని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలా? జయించిన వాని వైపు చూడాలి. ఆయన ఇలాగే ఎన్నో మాటలు అన్నారు, ఆయన ఎగతాళిగా మాట్లాడారు, ఎన్నోసార్లు ఆయన హేళనగా చేశారు. కానీ ఆయనకు తెలుసు నాతో ప్రభు ఉన్నాడని, నాలో ప్రభు ఉన్నాడని తెలుసు, తండ్రి నేను ఏకమయ్యానని తెలుసు. ఎన్ని రకాలుగా మనుషులు శోధించినా ఆయన రియాక్ట్ అవ్వలేదు. తన హృదయంలో ఆయనకు తెలుసు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు మనతో ఉన్నాడని గ్రహించుకుంటే నువ్వు దేవుని మహింపరుస్తావు. ఈ లోకమంతా కూడా ఎన్ని ఎగతాళి చేసినా, ఈ లోకంలో మనుషులు ఎన్ని రకాలుగా నిన్ను దోషణ చేసినా, నువ్వు యేసు ప్రభు వైపు చూస్తే మాత్రం ప్రభు అంటున్నారు, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు. ప్రభు బిడ్డలుగా నువ్వే పరిస్థితి అయినా సరే ఉన్నా సరే దేవుని విశ్వాసం ఉంచు. దేవుడు నీ చేతి పని దీవిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడు నీకు తెలియకోకుండానే నీలో నిజంగా ఆయన నూతన బలము, నూతన శక్తి నీలో దేవుడు ఇస్తాడు. ఆయన అది ఎవరి వల్ల కాదండి. ఆయనకు అసాధ్యమంది ఏమైనా ఉందో చెప్పండి. ఎంతమంది అండి అన్ని జనులు, ఎంతమంది బలహీనులండి. దేవుడు ఈ రోజున వాళ్ళని ముట్టి స్వస్థపరిచి ఎన్ని కార్యాలు వాళ్ళ జీవితంలో దేవుడు జరిగిస్తుంటే, ఈ రోజున దేవుని కొరకు సువార్త ప్రకటించి అన్ని జనులు ఎంతమందో తెలుసా? నిజమేనండి. ప్రభు కొరకు నువ్వు నిలబడాలని నువ్వు అనుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. నేను నత్తోడు అయ్యా నాకు వల్ల కాదంటే పేతురుగా ఇది మోషే గారిని దేవుడు విడిచిపెట్టాడా? ఇన్ని అద్భుతాలు కళ్ళారా చూపించి నేను నీతో ఉన్నానయ్యా, ఎవరన్నా అడిగితే చెప్పు, ఎవరన్నా అడిగితే నేను ఉన్నవాడును అనువాడని చెప్పు. ఆయన ఉన్న దేవుడు అండి, నీతో నాతో ఉన్న దేవుడు అండి. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా మనతో ఉన్న దేవుడు అండి. ఆయన చచ్చిపోయినోడు కాదండి, ఆయన దండ ఇవ్వకండి ఎవరు కూడా యేసు ప్రభుకి. ఆయన జీవించిన దేవుడు. ఎవరైనా ఆయన జీవించేవాడండి, ఆయన సజీవుడైన దేవుడు అండి. ఆయన అందరికి దండలు ఇచ్చినట్టు దండలు ఇవ్వకండి. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన హృదయంలో ఆహ్వానిస్తే నీ హృదయంలో ఉండి నిన్ను బలపరిచే దేవుడు అండి. ఆయన ఏ క్షణమైన వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు అంతే, ఒకటే మాట అన్నాడు, వెండి బంగారాలు మా ఎత్తులేదు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాను, నా జోడిని వేస్తున్నాం లే అన్నాడు అంతే. ఆడు చేయబడిన అలా లేకంగానే అలా లేచాడు. ఆడు గంతులు వేస్తూ ఆడు దేవుని యొక్క మందిలోకి ఆడు వెళ్ళిపోయాడు. ఇంతగా నిజంగా వాళ్ళు ఎంతమంది నిజంగా ఆశ్చర్యపోయారు తెలుసా? ఇన్ని వేల మంది ప్రజలు సువార్త కొరకు వచ్చారు తెలుసా? నిజమేనండి.
దేవుడికి అసాధ్యమని ఏమైనా ఉందా? నిజమే. ఇన్ని కృపావరాలు దేవుడు ఇస్తాడు. కొరింథీ పత్రికలో ఒక మాట చెప్పాడు, ఆ మాట కూడా మీకు చెప్తాను. 1 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం చదవండి ఒకసారి. 1 కొరింథీ 12వ అధ్యాయము 8 నుంచి 11. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవన్నీ కూడా దేవుడిచ్చే కృపావరాలు. ఎలాంటివి? ఒకరికి విశ్వాస వరము, అలాగే ఆత్మల స్వస్థపరచు వరము, మరి ఒకరికి అద్భుత కార్యాలు చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పే శక్తి అనుగ్రహించండి. ఇవన్నీ అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగి చేయుచున్నాడు. ఇవన్నీ కూడా ఎవరిస్తారు చెప్పండి? దేవుడు ఇవ్వాల్సిందే. మీరు మారు మనసు పొంది యేసు ప్రభు నామం బాప్తిసం పొందుకోండి. మీరు పరిశుద్ధాత్మ వరము కావాలంటే వాళ్ళు మేడగదిలో ఎంత కనిపెట్టారు తెలుసా? వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళని ఒక ధైర్యవంతులు చేసిందండి. ఆ పరిశుద్ధాత్మ వాళ్ళని శక్తితో నింపింది. వాళ్ళకి తెలియని ధైర్యం వాళ్ళలో వచ్చేసింది. తెలియని అసలుకి భాషల్లో మాట్లాడటం ఏంటి తెలియకోకుండానే వాళ్ళలో ఎంత తెగింపు అంటే అసలు అప్పుడు వరకు ప్రాణం అంటే భయం అన్నవాడు ప్రాణం మీద భయ్యాలు పోయినాయి ఒక్కొక్కడికి. దేవుని గురించి ప్రకటించాలి. యేసు నామమున కార్యం జరిగించినవాడు ఆయన అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంతే, ఎక్కడికి వెళ్ళినా గుడ్డోడు కనపండి, కుంటోడు కనపండి, అసలు పేతురు గారు వెళ్తూ ఉంటారు, నీడబడతా ఉంటుంటే జనాలు బాగుపడిపోతూ ఉంటుంటే ఇక వాళ్ళకి ఎంత భయం వచ్చింది తెలుసా? అబ్బాయి మీరు ఇక యేసు ప్రభు గురించి ఎంత మాత్రం ప్రకటించొద్దు అన్నారు వాళ్ళు. అక్కడ అపోస్తుల కార్యంలో చూద్దాం ఒకసారి, 4వ అధ్యాయంలోకి వెళదాం. వాళ్ళకి ఎంత భయం వచ్చేసిందో వాళ్ళకి. ఇక 17వ వచనం చూద్దామా? 4వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై, ప్రజలలో ఇంకనూ వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్నులారా ఏది చూచామో, ఏది విన్నామో, మా చేతులు ఏది తాకినో అది మేము చెప్పకుండా ఉండలేము. మా శక్తి చేతనైనా బాగు చేసాము. ఈయనేమన్నా ఈ కుంటోడికి ఏమన్నా మా శక్తి చేత ఈ కాళ్ళు ఇచ్చాము మేమేమన్నా? మీరు ఏ ప్రభువునైతే తృణీకరించారో, ఏ ప్రభువునైతే మీరు సిలువేశారో ఆ ప్రభు ద్వారానే జరుగుతుందని వాళ్ళు కళ్ళారా చెప్తున్నారు. అక్కడ చూద్దాం ఒక్కసారి 3వ అధ్యాయంలోకి వెళ్తే 12వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ చూడండి, అక్కడ పేతురు యోహాను దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు. అక్కడ పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. 16వ వచనం చదువునా? ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ సంపూర్ణ స్వస్థత కలుగజేసెను. సంపూర్ణ స్వస్థత అనేది కలిగింది యేసు నామములోనే జరిగింది తప్ప మా సొంత శక్తి కాదు. మీరు ఏ ప్రభువునైతే నిరాకరించారో, ఏ ప్రభువునైతే మీరు సిలువకు అప్పగించారో ఆయన నామంలోనే జరిగింది తప్ప మా సొంత శక్తి చేత, మా బలం చేత వీడికి ఏదో ఇచ్చినట్టుగా మా వైపు ఎందుకు తీరు చూస్తారు? మా వల్ల కాలేదు. ఇది మాలో ఉన్న ప్రభువే వీడికి నడవటానికి శక్తి ఇచ్చాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల చూడండి.
వాడు ఎంత పెద్దవాడంటే 40 ఏండ్ల కంటే వయసు గలవాడని 4వ అధ్యాయం 22వ వచనం ఉంది. అక్కడ స్వస్థపరచుట అను ఆ సూచక్రియ యవన విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అది ఆ ఊర్లో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తే, యేసుప్రభు పెద్దవాడే. మరి దేవుడు ఎలాంటి అద్భుతం జరిగించినప్పుడు ఆ ప్రజల్లో అనేక మంది విశ్వాసం ఉంచి అనేక మంది దేవుని యొద్దకు నడిపించబడుతున్నప్పుడు వాళ్ళలో ఒక భయం వచ్చేసింది. ఈ రోజున కూడా జరుగుతున్నది అదేనండి. ఈ రోజున కూడా క్రైస్తవుల మీద దాడులు జరిగేది అందుకని. సాతానగాడు ఎవడో ఒకను వాడుకుంటాడు, ఏదో ఒక నాయకుడి ద్వారా వాడుకుంటాడు. క్రైస్తవ్యం అనేక మంది వెళ్ళకూడదు, అనేక మంది యేసుప్రభుని విశ్వసించకూడదు అని చెప్పేసి అనేక మందిని కూడా వెనక లాగడానికి వాడు చేయని ప్రయత్నాలు అంటూ ఉండదు. వాడు అధికారులను వాడుకుంటాడు, రాజులను వాడుకుంటాడు, నాయకులను వాడుకుంటాడు. ఎన్నో రకాలుగా వాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ మన దేవుడు ఆయన సర్వశక్తివంతుడన్న సంగతి మాత్రం మర్చిపోదు. వాక్యం ఏం స్పష్టంగా రాయబడింది తెలుసా? ఆయనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. రాజ్యాలు ఎన్నో మారిపోయినాయి, దేవుని కొరకు ఎన్నో. నిజమేనండి, ఇప్పటికే కూడా చూడండి మీరు, క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న ఇజ్రాయెల్ దేశం మీదకి ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేయాలనో చూస్తారు. కానీ ఒక ధైర్యం ఏంటి తెలుసా? మాతో ప్రభు ఉన్నాడు. నిజమేనండి, దేవుడు నిజంగా ఎప్పుడో చెప్పాడు ప్రవక్తల ద్వారా. మీకు 83వ కీర్తన ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు కొన్నిసార్లు నెరవేర్పు అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. 83వ కీర్తన 4వ వచనంలో చూద్దాం ఒకసారి. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. నీకు విరోధముగా నిబంధన వాళ్ళు. ఈ ఆసాపు గారు ఎప్పుడో రాశాడు ఈ మాటలు. ఇశ్రాయేలు ప్రజలకు భూమి మీద ఉండకూడదని చెప్పేసి అనేక సందర్భాల్లో శత్రువులు ఎన్నోసార్లు అనుకున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇశ్రాయేలుని కాపాడువాడు కనుకడు నిద్రపోడు. ఈ రోజున మనుషులు అనుకోవచ్చు దేవుని యొక్క పరిచర్య జరగకూడదు, భూమి మీద క్రైస్తవులు ఉండకూడదని. ఎవరైతే అనుకుంటారో వాళ్ళే లేకుండా పోతారు. అవునండి, అందుకని షడ్రకు మేషకు అబేద్నెగో లాంటి వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు నిలబడినప్పుడు శాసనాలు మార్చబడినాయి. మనుషులు అనుకోవచ్చు ఏమైంది అబ్బాయి, అందరూ ఇలాగ దండాలు ఆడతలేదా, అందరూ ఇలా చేయట్లేదా, ఏంటి మీరు ఎందుకు వచ్చింది, మీరు లేనిపోయింది, మీ ప్రాణాలు బాగొట్టుకుంటారు. వాళ్ళు ఒకటే గ్రహించారు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము చనిపోతాం, కానీ మేము ఇలాంటి పని చేయం. వాళ్ళలో ఉన్న విశ్వాసము నిజంగా ఈ శాసనాలు మార్చిందండి. ఈ విధముగా రక్షించగలిగిన సమర్థుడని దేవుడు ఈ లోకంలో ఎవరో లేడు. ఎవరైతే గనక వాళ్ళను కానీ వాళ్ళ ప్రజలు కానీ ఏదైనా ఎవరిని ఇబ్బంది పెడితే వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా ఉంటుందని శాసనాన్ని పంపించాడు. నిజమేనండి, దేవుని కొరకు నిలబడినప్పుడే కొన్నిసార్లు దేవుని కార్యాలు జరగటం మన కళ్ళారా చూస్తాం. నలుగురితో పాటుగా అన్నట్టుగా ఈ లోక మర్యాదను అనుసరించి మనం వెళ్ళిపోకూడదు. ఎందుకంటే లోకములోని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తెలియక ఇదివరకు మనం అలాగ ఉన్నాము, కానీ వాక్యము తెలిసిన తర్వాత మనం అలా లోకంలో వెళ్ళిపోవటానికి కాదండి. చావైనా బ్రతికైనా దేవుని కోసం నిలబడాలని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నది ఎందుకు తెలుసా? నీవు నేను దేవుని కొరకు నిలబడాలని. నా జీవితము తునకలైనా బలిపీఠముపై భస్మమైనా, నా జీవితము తునకలైనా బలిపీఠముపై భస్మమైనా, దహన బలిహోమమై నీ సముఖములో చేరని, దహన బలిహోమమై నీ సముఖములో చేరని, ఆరాధన స్తుతి ఆరాధన
ఆయనకి ఇష్టమైన నైవేద్యముగా మనం ఉండాలి. దేవుడు నీ జీవితంలో ప్రేమించి నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికి మళ్ళా తరుణాలు రావు. నేను ఇంకా బతుకుంటే ఎన్నో చేసేవాడు అనుకోవచ్చు. నీకు ఇచ్చిన అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. నీకు రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. మన పరిస్థితులు ఈరోజు క్షేమంగా ఉన్నాము. నువ్వు చేయగలిగింది ఏదో ఇవాళ చెయ్యి. దేవుని కొరకు ఏది చెయ్యాలనుకున్నావో అది చెయ్యి. నువ్వు నేను అలా ఉంటే అలా చేసేవాడు, నాకు అలా ఉంటే అలా ఉండేవాడు. దేవుడు బిడ్డలుగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని మహింపరచాలని, దేవుని ఘనపరచాలని వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి మనసు వాళ్ళు కలిగి ఉన్నారండి. అవునండి. అందుకని 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు గనుక మీరు ధన్యులు. నిజమే. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, మత్తయి సువార్త 5:12 నా నిమిత్తము జనులు గనక మిమ్మల్ని నిందించిన, హింసించిన, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, పరలోకమందు మీకు ఫలము అధికం. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా దేవుని కొరకు నిలబడవలసిన సమయం నిలబడాలి మనం. ఇంకా కిందకు వెళితే 17వ వచనం కూడా చూద్దాం ఒకసారి మాట. ఎవడైనా 16 ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఏం చేయాలి? దేవుని మహింపరచాలి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలబడతాడు? ఒక క్రైస్తవుడా దేవుని కొరకు నిలబడవలసిన సమయంలో నువ్వు నిలబడలేకపోతే ఈ లోకంలో సామాన్యుల సంగతి ఏమిటి? ఈ రోజున పరిస్థితుల్లో మనం అనుకున్నట్టు జరగట్లేదండి. ఇవాళ మీరు వార్తలు చూస్తే దుబాయ్లో ఎడారిలో సెలయేర్లు ప్రవహించినట్టుగా ఉంది వ్యవహారం. అసలుకి పడవల్లాగా కొట్టుకుపోతున్న కార్లు ఎడారిలో ఏంటి, ఆ నీళ్ళు ఏంటి, అసలుకి ఆ వరద ఏంటి? వాళ్ళకి సామాన్యంగా అసలుకి వర్షాలే పడవు ఎక్కువ. వాళ్ళకి అప్పటికే ఏదన్నా కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు కొంచెం మేఘమదనం అంటే చేస్తూ కొన్ని రసాయనాలు ఆ మేఘాల్లో ఏమైనా వస్తే కొంచెం వర్షం పడద్దేమో అని ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలుకి చూస్తూ ఉంటుంటే భయంకరమైన వర్షము మామూలుగా లేదు అక్కడ పరిస్థితి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలుకి నాకు అనిపించింది అసలుకి అంత ఎత్తున్న పెద్ద పెద్ద భవనాలు. అందుకని కొన్నిసార్లు వాక్యంలో కూడా మనం చదువుతాం, ఓ కపెర్నహూమ, అలాగే నువ్వు ఆకాశం కంటే హెచ్చింపబడుతున్నావా? ఇలాంటి మాటలు కొన్నిసార్లు వింటూ ఉంటుంటే వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న దేవుడు ఇచ్చిందే కదా అంతా, పెట్రోలు అన్నీ వాళ్ళకి దేవుడు ఇచ్చింది. వాళ్ళకి అబ్రహామును బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. మరి వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళు దేవుని గురించి తెలియక వాళ్ళకున్న డబ్బును బట్టి వాళ్ళకి అతిశయిస్తూ ఉంటుంటే ఈ రోజున ఏమి చేయాలో అర్థం కావట్లా. అసలు ఎడారిలో ఏంటి, ఈ వర్షం ఏంటి, నీళ్ళు ఏంటి, ఎక్కడ దాక్కోలో అర్థం కావట్లా. మొత్తం ఎంత భయంకరమైన వాటరు చూడండి. నిజమే, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఏం జరుగుద్దో మనకు తెలియదండి, పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదండి. అసలు ఇంత వర్షం వస్తాను ఎప్పుడు ఊహించినవాడు వాళ్ళు. నిజమేనండి. ప్రారంభ దినాల్లో కూడా అలాగ అనుకున్నారంట, మరి భయంకరమైన ప్రచండ వర్షం రాబోతుంది, మరి అందరూ కూడా చనిపోబోతున్నారు, దయచేసి మీరు రండి, ఈ ఓడలోకి అందరూ రండి అంటే ఒక్కడన్నా వచ్చాడు? ఒకరోజు కాదు, రెండోది కాదు, 120 సంవత్సరాలు దేవుడు ఆత్మస్వరూపికొని వారితో మాట్లాడి ఒక్కడు కూడా పిచ్చోడు నీకింతురే అన్నట్టు. ఆ భయంకరమైన వర్షం వచ్చినప్పుడు నోవాహు తలుపు అన్నాడు. ఏమీ చేయలేని నిస్సహాయచిత్రుడి పేరు. ఆ ఓడ అరారోత పర్వతం మీద ఇప్పటికీ మనకి సాదృశ్యంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా దేవుడు కళ్ళారా, మరి దేవుడు ఎన్నో తన బిడ్డల కోసం ఎన్ని కూడా మన కోసం రాసించాడు. ఇవన్నీ కూడా
అభూత కల్పనలు కాదండి. బైబిల్లో ప్రారంభం నుంచి కూడా, సృష్టి ఆరంభం నుంచి కూడా ఏది జరిగిందో అవన్నీ కూడా దేవుడు 5 కాండాలు కూడా మోషేని దేవుడు ప్రార్థనలో ఉండగా ఇవన్నీ తెలియజేశాడు. దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టుకుంటున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క విషయాలన్నీ ప్రారంభం అనేది ఎలా జరిగిందో ఎవరికి తెలుసు? మోషే చెప్పకపోతే, మోషే ద్వారా దేవుడు మనకు ప్రపంచాన్ని తెలియచేయకపోతే, కోతి నుంచి వచ్చాడు అనేవాడు, ఇంకేదేదో వచ్చాడు, ఎన్నో చెప్పేవాడు జనాలు. ఈ భూమి అనేది ఎలా వచ్చింది, దేవుడు ఎలా సృష్టించాడు, మానవులు ఎలా సృష్టించాడు, ఆయన నోటి మాట మీద ఎలా సృష్టించాడు, ఇవన్నీ కూడా దేవుడు మనందరూ కూడా తెలియజేశాడు. అవునండి, దేవుడు ప్రారంభం నుంచి కూడా ఏదైతే తెలియజేసినప్పుడు ప్రజలు అనేక మంది ఆ దినముల్లో గ్రహింపలేనట్లుగా, నశించిపోయినట్టుగా నువ్వు నశించబడు దేవుని చిత్తము కాదు. అనేక మంది ప్రవక్తలను పంపించాడు. అనేక మంది ప్రవక్తలను పంపించిన అనేక మంది చంపబడ్డారు. వారి కాలంలో వారి పరిచయం చేశారు. కానీ లోకరక్షకుడు యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనమందరము కూడా మరణము భయముతో ఉంటున్నాం. మనందరినీ మరణం అనే దాస్యం నుంచి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి, జయం పొందలేని మనుషులకు జయం ఇవ్వటానికి నరావతారుడు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? ఆయన నీలో నాలో ఉండి ఆయన మళ్ళా త్వరగా రానై ఉన్నాడు. ప్రభు అదే చెప్పారు. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో ఆఖరిలో అదే మాట చెప్పారు. ఆయన ఏ రీతిగా ఆయన వెళుతున్నాడో వీళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కూడా నోరు తెరిచిన అలా చూస్తూ ఉంటే ఎందుకు ఇలా చూస్తున్నారని చెప్పేసి వారు చూస్తుండగా 9 నుంచి చదువును ఒకసారి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోబడెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఓ గల్లీ మనుషులారా, ఆయన ఏ రీతిగా ఆరోహణమవుతున్నాడో అదే రీతిగా మళ్ళీ ఆయన త్వరగా రాని ఉన్నాడు. ఇవన్నీ కూడా తెలిసి పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ఏ అనుభవించారో అందుకని అనుభవం చెప్తున్నారు. మేము ఏది వింటిమో, ఏది కన్నులారా చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేస్తున్నాము. మా కళ్ళారా చూసాం. ఏ రీతిగా ఆయన అలాగ ఆరోహణమయ్యాడో అదే రీతిలో రానై ఉన్నాడు. ప్రభు మాతో చెప్పారు, యోదయ, గలిలయ, సామరయ ప్రాంతాలకు వెళ్ళి సువార్త మీరు ప్రకటించండి. పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. వాళ్ళు అనుభవించిన అనుభవాన్ని వాళ్ళు ప్రకటించినప్పుడు ఆ వెలుగును గురించి వాళ్ళు చెప్తున్నారు. నిజమే. కిందకు వెళదాం, ఒక్క మాట 6వ వచనం కూడా చూద్దాం. ఏముందో తెలుసు అక్కడ? 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయనలో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పాపము నుండి కూడా ఏం చేస్తుంది? మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏమన్నా ఆయనతో కూడా సహవాసము గలవారం చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ లోకస్తులతో మనం ఉండటానికి కాదు. మేము ప్రార్థన ఎప్పుడో మేము దీపోయాం, ఎక్కడ దీపోతాను? ప్రార్థన అంటే నీలో ప్రార్థన జీవితం కనపడాలా, మనలో కూడా క్రియల మూలంగా కూడా కనపడాలా, దేవుని మహింపరిచే వరకు ఉండాలా. ఎందుకంటే ఒకవేళ మనము తెలిసి తెలవక కొన్ని పొరపాటు చేస్తే మనం చేయవలసింది ఏంటంటే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా ఏం చేస్తాం? మనల్ని పవిత్రులుగా చేస్తాం. యేసు రక్తం మాత్రమే మన పరిశుద్ధపరుస్తుందండి. యేసు నామములోనే మనకు గొప్ప జయం అనేది కలుగుతుందండి. ఈ లోకంలో మానవులందరూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఆరాధించే దేవుళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పితరులు అనుసరించిన మార్గంలో వెళుతూ ఇంకా ఎంతో భక్తిగా ఉండాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు వినరు. ఆ సత్యం వాళ్ళకి తెలియక వాళ్ళు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. వాళ్ళు ఎన్నో రకరకాలైన దానాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళు చేయని ఎన్నో రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సజీవుడైన దేవుణ్ణి తెలుసుకోలేక ఎంతోమంది అలాగే నశించిపోతున్నారు.
కానీ మనం అలా ఉండటానికి కాదండి. దేవునితో సహవాసము గలవారు చెప్పుకొని మనం చీకట్లో నడవటం వలన అనేక మంది లాగి చీకట్లో నశించిపోతున్నారు. కానీ పేతురు, యోహాను, యాకోబులు ఏమన్నా తెలుసా? మేము ఏది చూసామో, ఏది విన్నామో, మా చేతులు ఏది తాకినాయో అదే మీకు తెలియపరుస్తున్నాము. వాళ్ళ జీవితాల ద్వారా నిరూపించారు. వాళ్ళు అలాగే దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు, దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు, దేవుని కొరకు నిజంగా వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళు జీవించారు. మరి దేవుని వాక్యం వింటున్న నీ జీవితం, నా జీవితంలో, వాక్యం విన్న మన జీవితంలో దేవుని కొరకు మనం నిలబడగలుగుతున్నామా? దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? దేవుడు ఎన్నో తరుణాలు ఇచ్చాడు. మనం భయపడ్డాక దేవుడు పిరికి తన ఆత్మలో ఏమిచ్చాడు? దేవుడు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహ ఆత్మ దేవుడు ఇచ్చాడు. కానీ పిరికి తానప దేవుడు ఆగబడదు. దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలు ఇద్దాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం, ప్రభా నీ వాక్యం వింటున్న నా జీవితంలో కూడా అయా గ్రహింపు నాకు దయచేయి. లోకస్తుల వల్ల నేను ఉండనివద్దయ్యా. అయా నిజమే ప్రభా, మీతో సహవాసము గలవారమని చెప్పుకుంటూ మేము చీకట్లో నడుచుకుంటే మేము అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందామని భక్తుడు చెప్పాడు ప్రభా. నిజమే ప్రభా, ప్రార్థనకు వెళుతున్న నా జీవితంలో కూడా నాయన నిన్ను చూపించే జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. నిజమే పేతురు, యోహాను, యాకోబులు వారి కళ్ళారా ఎన్ని చూశారు ప్రభా. నిజమే ప్రభా, వాళ్ళ జీవితాల్లో ఎన్ని నాయనా అనుభవాలు వాళ్ళు చూడలేదు ప్రభా. కళ్ళారా ఎన్ని ప్రభా కార్యాలు చూశారయ్యా. చనిపోయిన వారు లేకపోవటం ఏంటి ప్రభా? అనేక మంది ప్రభా తండ్రి నాయన ఆహారం లేనిగా ఆహారం పంచిపెట్టడం ఏంటి? కొన్నిసార్లు పేతురు గారు రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడినప్పుడు ప్రభా నీ మాట చొప్పు నేను వల వేస్తానని చెప్పి వల వేసినప్పుడు ప్రభా విస్తారమైన చేపలు చూసినప్పుడు ప్రభా దేవా నేను పాపాత్మ ఉన్నాయా, నన్ను విడిచిపెట్టాయని నీ కాళ్ళ దగ్గర పడ్డాడు ప్రభా. నిజమే ప్రభా, నీ మాటలో శక్తి ఉందని అర్థమైందయ్యా. నీ మాటలో కాదయ్యా, నీ ఉమ్ములో కూడా శక్తి ఉందయ్యా, నీ చూపులో శక్తి ఉందయ్యా, నీ వస్త్రంలో శక్తి ఉంది ప్రభా. కళ్ళారా చూశారయ్యా. పునర్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయిన బ్రతుకుతాడని ఆ దినమందు వాళ్ళు చూశారా కళ్ళారా. చనిపోయిన లాజర్ను ప్రభా, అయా లాజరో బయటికి రానమ్మనగానే ప్రభా ప్రేత వస్త్రంలో కలిగిన వాడు లేచి నడిచాడంటే ప్రభా. కళ్ళారా ఎదు చూశారు, వాళ్ళ అనుభవాన్ని మర్చిపోలేకపోయారయ్యా. నీ కొరకు నిలబడినప్పుడు ప్రభా ఆ మేడగది అనుభవం వాళ్ళు ఎలాంటి ప్రభా పరిశుద్ధాత్మ అనుభవంలో వాళ్ళు నడిపించిందయ్యా. పరిశుద్ధుడు ఆత్మ మిమ్మల్ని మీరు శక్తి పొందుతారని ప్రభా ఎలాగైతే ప్రభా ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించేవు ప్రభా తని సువార్త మీరు ఎంత మాత్రం యేసునామమును ప్రకటించకూడదంటే మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమన్నారు ప్రభా. నీ కొరకు నిలబడినప్పుడు ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభా నీ కొరకు నిలబడ్డారు ప్రభా. అలాంటి ఆత్మలో మమ్మల్ని కూడా నిలబెట్టండి, మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. సంఘము కూడా నీ కూడా నిలబట్టడానికి సహాయం చేయండి, వారి చేతులను బలపరచండి, కృప చూపించండి, మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున నడిచిన తండ్రి, ఆమేన్, ఆమేన్.